హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు కూడి మనకు ఆచరిస్తున్నా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలగించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తుండెను, గాని అది కాలు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలేదని నేను కనిపెట్టి ఉన్నప్పుడు అది కారు ద్రాక్షలు కాయులకు కారణమేమి? ఆలోచించుడు. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజేస్తున్నాను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచి కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, భారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపోతలను బలురక్కటి చెట్లను బలిచీయులను. దాని మీద వర్షింపవలదని మేఘమునకు ఆజ్ఞయించెదను. దేవుని నామానికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రభా పాటల యందు, ఆరాధన యందు మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిని మాతో ఉంచండి. ఈ నోటి బోటగా వాడుకోనండి. చేరొచ్చిన బిడ్డలను, శబ్దేతరం ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యములోని ఆత్మీయ సత్యాలు మీరు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేసి మీరు మహిమపొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము చదివిన ఈ వాక్య భాగంలో దేవుడు ఒక ద్రాక్ష తోట తనకున్నదని, ఆ ద్రాక్ష తోటను గురించిన విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ద్రాక్ష తోటను గురించి మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటాను. ఆ నాటింది కూడా ఎక్కడంటే సత్తువ కలిగిన భూమిలో నాటాను. ఎక్కడ నాటాను? సత్తువ కలిగిన భూమిలో నాటాను. ఆ సత్తువ కలిగిన భూమిలో బాగుగా తవ్వి రాళ్లను వేరు చేశారు. చూడండి, ఆ తోట కొరకు ఆయన తీసుకున్న శ్రద్ధ ఎంత గొప్పగా ఉందో మనం గమనించాలి. అసలు ఈ తీగ ఎక్కడ ఉంది అని మనం చూస్తే కీర్తన గ్రంథము 80వ కీర్తనలో 8వ వచనంలో మనం చూస్తే ఈ ద్రాక్ష తీగ ఐగుప్తులో ఉందంట. ఎక్కడ ఉందంట? ఈ ద్రాక్ష తీగ ఐగుప్తులో ఉన్నదంట. ఐగుప్తులో నుండి ఎంత శ్రద్ధగా తీసుకొచ్చాడో చూడండి.
ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న ఈ తీగను ఆయన శ్రద్ధగా తీసుకొని వచ్చి ఏం చేశారంటే సత్తువ కలిగిన భూమిలో మెత్తగా తవ్వి రాళ్ళు ఏరి ఆ యొక్క ద్రాక్ష తీగను నాటాడంట. నాటి ఏం చేశాడు తెలుసా? దానికి నీళ్లు పోసాడు, దానికి చుట్టూ కంచె వేశాడు, అలాగే దానికి ఒక బురుజును కట్టాడు. ఎందుకు బురుజు కట్టించాడంటే దూరము నుండి ఏదైనా బురుజు మీద నుండి చూస్తూ ఉంటే దూరము నుండి ఆ తోటను చెరపడానికి ఏదైనా వస్తూ ఉంటే దాన్ని ముందుగా పసిగట్టి ఆ వచ్చే జంతువును రాకుండా తరిమివేయడం కొరకు, దొంగలు రాకుండా కాపలా కొరకు ఒక బురుజును కట్టించాడు. అంతేకాకుండా ఇది మంచి ఫలాలు పంచితే, ఎందుకంటే నేను శ్రేష్టమైన తీగలు తెచ్చాను కదా, మంచి ఫలాలు ఫలించుద్ది. ఆ ఫలాల నుండి చక్కగా రసాన్ని తీసుకుంటామని ఆయన ఏం చేశారంటే ద్రాక్షల తొట్టిని కూడా కట్టించారంట. చూడండి ఆయన ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప శ్రద్ధ ఆ చెట్టు కొరకు, ఆ ద్రాక్ష తోట కొరకు తీసుకున్నాడో మనకు కనపడుతుంది. ఎంత శ్రద్ధ తీసుకున్నాడో. ఏదో తెచ్చేసాను, మొక్కను పెట్టేశాను, అది కాతే కాసింది లేకపోతే లేదు అని వదిలేదంట. శ్రద్ధ తీసుకున్నాడు. ఈ మొక్కను తేవడానికి చాలా చిత్రపడాల్సి వచ్చింది. మనము గమనిస్తే ఈ ద్రాక్ష తీగను ఐగుప్తులో నుండి తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది, చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది. అంతగా ఆ ద్రాక్ష తీగను అంతగా ప్రేమించాడు, అంతగా శ్రద్ధ తీసుకున్నాడు. అంతగా శ్రద్ధ తీసుకొని ఆ తీగను తీసుకొచ్చి నాటితే అదంతా ఏమైందంట. చూడండి 80వ కీర్తనలో 9వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ అంటాడు, అది విపరీతంగా పెరిగిపోయిందంట. ఏం చేసిందంట? విపరీతంగా పెరిగిపోయిందంట. దేవుని దేవదారు వృక్షములను కూడా ఆక్రమించిందంట, పర్వతాలను ఆక్రమించిందంట, తూర్పుకు పడమరకు ఉత్తరములకు దక్షిణములకు వ్యాపించిందంట. అంతగా పెరిగిపోయింది. ఏదైతేనా చెట్టు ఏపుగా పెరుగుతుంటే అంత సంతోషిస్తాడు. ఎందుకు తెలుసా? ఎంత ఏపుగా, ఎంత బలంగా ఈ చెట్టు పెరుగుతుందంటే దాని టైం వచ్చినప్పుడు అబ్బా ఏం బలమైన పళ్ళు చుట్టూ, ఎంత బలమైన కాపొచ్చుతో, ఎంత బలమైన పంట వచ్చుతో అని రైతు సంతోషిస్తాడు. మంచి ఫలాలు కావాలి, మంచి ఫలాలు ఫలించాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఏం చేసిందంట? ఆ తోట ఏ కాయలు కాసిందంట? కారు ద్రాక్షలు కాసిందంట. ఎంత బాధ అండి, ఎంత బాధ. రైతు దొండతీగ తెస్తాడు, కష్టపడి ఆ దొండతీగ నాటి పెంచి పెద్ద చేసి దానికి పల్లి వేసి దానికి అన్ని ఏర్పాట్లన్నీ చేసేసి చక్కగా దానికి కావలసిన మందులేసి బలమేసి నీళ్లు పెట్టి పెంచుతాడు. అది బాగా పందిరంతా అల్లుకొని దాని కాపు వచ్చే టయానికి ఆ దొండకాయలన్నీ చేదుకాయలు అయ్యేది అనుకోండి. రైతు పరిస్థితి ఏంటి? ఆ రైతు పరిస్థితి ఏంటి? ఏం చేస్తాడు? చాలా బాధపడతాడు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, నా డబ్బు వేస్ట్ అయిపోయింది, నా పని వేస్ట్ అయిపోయింది, నా కష్టం వేస్ట్ అయిపోయింది.
కనుక దీనిని ఉంచకూడదని వెంటనే ఏం చేస్తారు, పందిరి పీకేసి ట్రాక్టర్ పెట్టి శుభ్రంగా దున్నిచ్చేసి ఏ ఇక్కడ దుంపు కూడా లేకుండా ఏం పారవేసి తగలబెట్టేస్తారు. కానీ ఈయన ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే ఈయన ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రేమ కలిగిన వాడు, కనుక ఈయన ఆలోచిస్తున్నాడు, నేను మంచి ద్రాక్షలు కాసుద్దనుకుంటే ఇది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? కనుక ఇప్పుడు నేను దీని తోటలో ఉంచలేను, అలాగని దీని పొలాలు నేను తినలేను. లేదు, వదిలేస్తే అది దాన్ని ఇది మంచి పొలాలే అనుకొని మోసపోయి చాలా మంది దీని పొలాల వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. కనుక దీన్ని పీకేద్దామా? అయ్యో, నా చేతులతో నాటి నా చేతులతో పెంచిన ఈ మొక్కను నేను ఎలా పీకగలను? కనుక నేను పీకలేను, దీన్ని నేను తీసి నాశనము చేయలేను. ఎందుకంటే దాన్ని నేను ఎంతో శ్రద్ధగా ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చా, మంచి నేలలో నేను నాటా, రాళ్ళు వేగేసా, నేలను మెత్తగా తవ్వా, నీళ్లు పెట్టా, ఎంతో శ్రద్ధ తీసుకున్నాను. ఇంతగా నేను శ్రద్ధగా శ్రమపడి ప్రేమగా నేను పెంచుకున్న ఈ చెట్టుని ఇప్పుడు నా చేతులతో నేను ఎలా పెరిగి వేసేది? కనుక నేను ఒక పని చేస్తాను. ఏం చేస్తానంటే అది చెప్తున్నాడు. నేనేం చేస్తానో తెలుసా? నా తోటకి అది త్రొక్కివేయబడినట్లుగా, కొట్టివేయబడినట్లుగా దాని చుట్టూ కంచెను తీసేస్తాను. దాని చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తాను. ఇక అంతకుమించి నేనేం చేయను. దానికి నా చేతులతో నేను దాన్ని పాడు చేయను, నా చేతులతో నేను దాన్ని పీకివేయను. కానీ నేను ఒకటి చేస్తాను, ఇక దానికి నేను కాపుగా ఉండను, దాని కాపుదల తీసివేస్తాను, దాని భద్రతను తీసివేస్తాను. ఆయన మనకు కాపరి ఉన్నాడు, ఆయన మనకు కాపు కాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కురుకక నిద్రపోక ఎల్లప్పుడూ మనల్ని కాస్తున్న దేవుడు. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇది కారు ద్రాక్షలు కాసింది కనుక, ఈ కాయలు తినడానికి పనికిరావు కనుక, అది ఇతరులకు ఉపయోగం లేదు కనుక, నాకు ఉపయోగం లేదు కనుక, దీన్ని నేను పెరికి వేయాలంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది నా చేతులతో పెంచినది, నా చేతులతో నాటినది, నా చేతులతో నేను దీన్ని పోషించాను కనుక నేను పీకివేయను. అది పీకివేయబడినట్లుగా, అది త్రొక్కివేయబడినట్లుగా, అది నాశనము చేయబడినట్లుగా నేను మాత్రమే దాన్ని నేను నాశనం చేయను. కానీ దాని చుట్టూ ఉన్న కాపును నేను తీసివేస్తా, దాని చుట్టూ ఉన్న కంచెను నేను తొలగిస్తానని దేవుడు కంచెను తొలగించాడంట. ఏం చేశాడు? కంచెను తొలగించేశాడు. ఇప్పుడు ఆ కంచెను తొలగించేటప్పటికి అడవి పందులు వచ్చేస్తున్నాయి అంట. ఎక్కడికి వస్తున్నాయి? తోటలోకి. అంతకు ముందు అడవి పందులకు రావడానికి ఆస్కారం లేదు, అంతకుముందు గురిపోతులు రావడానికి ఆస్కారం లేదు, అంతకుముందు ఏ పశువు దానిలోనికి రాలేదు, ఏ దొంగ రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కంచె తీసివేయబడిందో ఇప్పుడు అన్ని తోటలకు వచ్చేసి అడవి పందులు వచ్చేసింది. ముట్టితో పెట్టి మొత్తం ఏరుతో సహా లేపేసి పాడు చేయడం ప్రారంభించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి,
నీవు మంచి ఫలాలు ఫలిస్తావని, నువ్వు శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తావని, ఆత్మ ఫలం ఫలిస్తావని, ప్రేమ ఫలం ఫలిస్తావని, విశ్వాస ఫలం ఫలిస్తావని, ఆత్మలను ఫలిస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉంటే నీలో నుండి ఏ ఫలాలు వస్తున్నాయి ఒకసారి చూడు. ఏ ఫలాలు వస్తున్నాయి? ప్రేమ ఫలం వస్తుందా? ఆత్మ ఫలం వస్తుందా? ఆత్మల ఫలం వస్తుందా? స్వార్థ ఫలం వస్తుందా? రక్షణ ఫలం వస్తుందా? నీతి అనే ఫలం వస్తుందా? సమాధానం అనే ఫలం వస్తుందా? లేక కారు ద్రాక్షలు రాస్తున్నావా? పనికిరాని ఫలాలు, పనికి మారిన ఫలాలు ఫలిస్తున్నావా? ఏ ఫలాలు ఫలిస్తూ ఉన్నారు? దేవుడు అంటున్నాడు, నేను నా తోటకు చేసినట్లు మరి దేవుడు చేసేది నా తోటకు ఇప్పుడు నేనేం చేసేది? పీకేసేదా? పీకేను. కానీ అది వెలికి వేయబడటానికి ఒకటి ఉంది. నేను దాని చుట్టూ కంచి ఉంచాను. హల్లెలూయా. దాని చుట్టూ నేను కంచి వేసాను. ఇప్పుడు ఆ కంచె తొలగిస్తా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి అనేక సార్లు తన హక్కున చేర్చుకొని నిన్ను వృత్తిలోకి తీసుకొచ్చి నిన్ను మంచి విధానంలోనికి నిన్ను తీసుకొచ్చి మంచి ప్రేమతో నిన్ను చూస్తూ నీ కొరకు అనేకమైన కార్యాలు చేస్తూ నీకు ఉన్నత స్థానంలోనికి తీసుకొని వచ్చిన నీవు ఎదిగావే కానీ కారు ద్రాక్షలు కాస్తున్నావు, కాని ఫలాలు ఫలిస్తూ ఉన్నావు. అసూయ, ద్వేషము, కలహము, క్రోధము, సాడీలు, నేరాలు మోపటం, నిందలు మోపటం, ఈ కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నావేమో. ఒకవేళ లేని నిందలను పుట్టించడం, అబద్ధాలు, మోసాలు అనే ఫలాలు ఫలిస్తూ ఉన్నావేమో. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన నిన్ను పాడు చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఒక పని చేయాలని నిర్ణయించుకుంటున్నాడు. అదేంటంటే ఆయన నీ చుట్టూ ఉంచిన కంచెను తీసివేయాలనుకుంటున్నాడు. నీ చుట్టూ ఉన్న కంచెను తీసివేయాలనుకుంటున్నాడు. ఆ కంచె తీసేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అడవి పొగలు వచ్చినాయి అంట, భయంకరంగా జంతువులన్నీ వచ్చినాయి అంట, త్రొక్కి వేసినాయి అంట, పాడు చేసినాయి అంట, పీకి పడేసినాయి అంట. ఏబు జీవితంలో మనం గమనించినప్పుడు ఏబు చుట్టూ, ఏబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసినప్పుడు అపవాది అంటుకోవడానికి వాడికి ఏమాత్రమో వీలు కాలేదు. కంచె తీసివేసిన తర్వాత ఒక్క రోజులోని ఏబుకున్న వైభవం అంతా వాడు చేసేసాడు. ఒక్క రోజులోని ఏబుకున్న ఆరోగ్యాన్ని జరగొట్టాడు. ఒక్క రోజులోని ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఒక్క రోజులోనే విపరీతమైన జబ్బులు తీసుకొచ్చి పెట్టేశాడు. ఆయన కునుకక నిద్రపోక అనుక్షణము నిన్ను కాపాడుతూ ఉంటే నీవు ఆరోగ్యంగా ఆనందంగా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా గంతులేస్తున్నావు. ఆయన ఒక్క క్షణము నిన్ను వదిలేసి అపవాదికు నీ యొద్దకు రావడానికి అవకాశం కల్పిస్తే ఒక్క రోజులో నీ పతనము, ఒక గంటలో నీ పతనము, ఒక్క నిమిషంలోనే పతనమైపోయే పరిస్థితి కల్పిస్తాడు వాడు.
అనుకుంటున్నారేమో. నేను బాగున్నానులే, నాకేం ఇబ్బంది లేదులే, నాకెవరితో పని లేదులే, నేను మంచి ఉన్నతమైన ఇందులో ఉన్నాను, ఎవరికి చేయి చాపాల్సిన అవసరం లేదు, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, ఎవరితో నేను కలిసి ఉండాల్సిన అవసరం లేదు, నాకు నేను బాగున్నా అనుకుంటున్నావేమో. దేవుడు అంటాడు, ఇదిగో నేను పెళ్లి కుమార్తెనై ఉన్నాను, నేను వైభవంతో ఉన్నాను, నేను ఎదోరాలు కాను, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, నా యొక్కకి ఎవడు రాలేడు, నన్ను ఎవడు ఏమి చేయలేడు అంటున్నాడు. దేవుడు అంటాడు, ఒక్క దినములోనే నీ వైభవం అంతా నాశనమై నీవు వైధవ్యము పొందిన దానమై ఎదవరాలి వైపుతావు, నీ బిడ్డలు తండ్రి లేని వారు అవుతారు. ఎందుకో తెలుసా? దేవుడు చేయడండి, దేవుడు చేయడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన నిన్ను తన చేతులతో నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తన చేతులతో నిర్మించుకున్నాడు. ఆయన నీకు తన ఆత్మనిచ్చాడు, తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడు. కనుక ఆయన నిన్ను వాడు చేయడు. కానీ ఆయన ఒకటే చేస్తాడు, నీ చుట్టూ ఉన్న ఆ కంచెను ఆయన తొలగిస్తే, నీ చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తే ఆ తర్వాత నీ బ్రతుకు కుక్కల చింపిన ఇష్టలాగా చేయడానికి అపవాది రెడీగా ఉన్నాడు. అపవాది రెడీగా ఉన్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా కీర్తనకారుడు అంటాడు, ఆసాపు అంటాడు, అయ్యా నీవు ద్రాక్షావళిని తెచ్చి నాటావు, గురుసు కట్టావు, గోడలు కట్టావు, పారి కట్టావు, కంచి వేసావు, అంతలోకే తొక్కు వేయబడటానికి వీటన్నిటిని తీసేసావు, అది పాడైపోతుంది. దయచేసి నీ తోటను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అది పాడైపోతుంది ప్రభువా, దానిలో అడవి పందులు తిరుగుతున్నాయి ప్రభువా, ఒకసారి మరలా నీవు జ్ఞాపకం చేసుకో, ఆ తోటను బాగు చేయి, దాన్ని భద్రం చేయి, ఇక నుండి మంచి ఫలాలు ఫలించుందయ్యా అని ఆసాపు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే, కారు ద్రాక్షలు కాసే వ్యక్తిగా నీవు ఉంటే, అంటాడు యోహాను అంటాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది, గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది. ఎవరు పెట్టారు ఆ గొడ్డలి? అపవాది రెడీగా ఉన్నాడు అన్నమాట గొడ్డలు పట్టుకొని. యేసయ్య ఒక్కసారి అట్లా కన్ను పక్కకు తిప్పితే యేసుని తనకు రెడీగా ఉన్నాడు గొడవలు పట్టుకున్నాడు. వాడి గొడ్డల దెబ్బకు గురి అవుతావా, లేక పక్షాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ప్రేమకు గురి అవుతావా, ఆయన కృపకు గురి అవుతావా, ఆయన కృపను కోరుకుంటావా, లేక అపవాది గొడ్డల వేపును కోరుకుంటావా? ఇప్పుడైనా మార్చుకో, ఇప్పుడైనా మార్చుకో. ప్రేమ ఫలము ఫలించడానికి, ఆత్మ ఫలము ఫలించడానికి, ఆత్మల ఫలము ఫలించడానికి ప్రభువా నన్ను క్షమించు,
నీవు నా నుండి కోరుకున్న ఫలాలు నేను ఫలించలేదు. దయతో నన్ను క్షమించు. నేను ఇక నుండి మంచి ఫలాలు ఫలిస్తాను. నీవు కోరుకున్న ఫలాలు నేను ఫలిస్తాను. నన్ను క్షమించు ప్రభువా. ఈ స్థితి నుంచి నన్ను విడిపించు ప్రభువా. నాకు సహాయం చేయు ప్రభువా. నేను ప్రార్థిస్తే, నువ్వు అడిగితే ఆయన నిన్ను మరలా తిరిగి నూతన పరచటానికి, కొట్టిపోయబడిన నిన్ను, త్రొక్కివేయబడిన నిన్ను, పెళ్ళగించబడిన నిన్ను మరలా తిరిగి నాటి అభివృద్ధి చేసి మరలా అట్లా పోగొట్టుకున్న స్థితినంతటి నీకు ఇచ్చి నిన్ను ఫలింప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఫలింప చేసే దేవుని వైపు తిరుగుతావా? నీ కొరకు గొడ్డలు పట్టుకొని రెడీగా ఉన్న అపవాదితోనే ఉంటావా? తీర్మానం నీది. దేవుని విడిచిపెట్టావో, దేవుని మాట వినకుండా పోయావో, వెంటనే అపవాది గొడ్డల వేదికి గురి అవుతావు. కాబట్టి వెంటనే దేవుడు ఎప్పుడైతే కంచె తీసివేశాడో, ఏడు చుట్టూ ఉన్న కంచె ఎప్పుడైతే తీసివేశాడో, వాడు వెంటనే పని చేయటం మొదలు పెట్టాడు. ఆలస్యం లేదు. నీకులా నాకులా రేపు చేద్దాములే అని పడుకునే సోమవారిపోతు కాదు వాడు. మనలో సోమవారిపోతులు చేస్తాడు. వాడు మటుకు వాడి పని వాడు శ్రద్ధగా చేస్తాడు. అర్థమైందా? మనల్ని పని చేయకుండా, మనం దేవుని సన్నిధికి వెళ్ళకుండా, ప్రార్థనకి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, వాక్యానికి లోబడకుండా, దేవుని పని చేయకుండా, దేవునికి ఇయ్యకుండా, దేవునితో ఉండకుండా మనలో సోదరులు చేస్తాడు. కానీ వాడి పని మాత్రం వాడు చాలా చురుకుగా చేస్తాడు. అర్థం చేసుకోవాలి. వెంటనే ఏడుపు కంచె తీసిన వెంటనే ఒక్క దినంలో ఎన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్నాడో పాపం ఆయన. ఎన్ని సంవత్సరాలు కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తిని, పెంచి పెద్ద చేసుకున్న పిల్లల్ని, కొడుకుల్ని, కోడల్ని, అల్లుల్ని, కూతుల్ని, పశువుల్ని, పనివారిని ఎంతో ఆయన కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితం అంతటి ఒక్క రోజులో సంపూర్ణంగా నాశనం చేసేసాడు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే, వాడు అంత భయంకరంగా మనల్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు కనుక ప్రభు నిత్యము కొనుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత శ్రద్ధ కలిగిన దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంతగా ఆదరించే దేవుడు మనకు ఉండడం నిజంగా మనం ధన్యులం, నిజమైన ధన్యులం మనం. అందుకే అంటాడు మోషే, యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరున్నాడు? అవును, మన పోలిన వారు లోకంలో ఎవ్వరు లేరు. ఇంత గొప్ప రక్షణను పొంది ఇంతగా ఆ రక్షకుడైన దేవుని బిడ్డలుగా ఎదుగుచున్న మనకు మించిన వారు, మనల్ని పోలిన వారు లోకంలో ఎవరు లేరు. ఆ గొప్ప ధన్యత మనకి ఇచ్చారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ధన్యతలోనే ఉంటావా? లేక అపవాది గొడ్డల వేటుకు గురి అవుతావా? నిర్ణయం చేసుకో. ఆయన కంచె తీసివేయక ముందే
ఇప్పుడే ఇప్పుడే మార్పు చెందు. ఒకవేళ కంచె తీసివేయబడిందేమో, అపవాది శోధనలకు, అపవాది బంధకాలకు గురి అయ్యావేమో, అయినా భయపడవద్దు. అన్నిటినీ క్షణాల్లో మార్చగలిగిన ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వైపు తిరుగు. ఆయన వైపు తిరిగితే ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను తిరిగి మరలా పునరుద్ధరించడానికి, పునఃస్థాపన చేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. కనుక ఆయనకు నీవు ఆయన హస్తాలకు నేను అప్పగించుకో. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన తన రాజ్యములో నిన్ను నాటుతాడు. ఆయన ఎవరికి లేని గొప్ప ధన్యత, భాగ్యము నీకు అనుగ్రహిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభా, ద్రాక్ష తోటను కూర్చొని మాట్లాడారు. మీరు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అయినా అది కారు ద్రాక్షలు కాసిన తోటను పీకి వేయటానికి నేను ఇష్టపడలేదు, కానీ దాని కంచె తీసివేశావు. ఎందుకంటే అది మరలా తిరిగి మరలా వృద్ధిలోకి రావడానికి, మంచి ఫలాలు ఫలించడానికి, మార్పు చెందడానికి అవకాశం ఇచ్చావు. దేవానికి స్తోత్రాలు. ఒకవేళ అది పీకి వేసినట్లయితే ఇక మరలా ఎన్నడూ కాయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ మరొకసారి మరలా మంచి ఫలాలు ఫలించడానికి, అది మరలా వెగురు పెట్టి ఎదిగి ఫలించడం కొరకు దాన్ని మీరు ఉంచారు. అలాగే మా తండ్రి, మమ్మల్ని ఎప్పుడూ పీకి వేయవలసి ఉండగా పీకి వేయకుండా మమ్మల్ని మా తండ్రి మీరు ఉంచి మరలా మాకు అవకాశం ఇస్తూ మా జీవితాలను మార్చుకుంటూ మీ సన్నిధిలో మా తండ్రి ఫలించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా తండ్రి ఎవరైతే మా ప్రభా మీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.